వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. జగన్ గారు అమరావతిపై చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నారు. జగన్ గారు క్వశ్చన్ చేసే దాంట్లో కూడా లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు, బాబు గారు ఇంకా భ్రమలోనే జనాల్ని పెడుతూ ఇంకా ఎంతకాలం మభ్య పెడతారు అంటూ కూడా ముసలి కన్నీర్ కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఆ విషయం గురించి మనతో మాట్లాడడానికి జనసేన లీడర్ లక్ష్మీకాంత్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే. నమస్తే. సో అమరావతి పైన జగన్ గారు మాట్లాడే మాటలను చూస్తే మనం ఏ విధంగా చూడాలి? ఆయన ఇప్పుడు నిద్ర లేచారా లేకపోతే ఎట్లా చూడాలండి? సార్, ఫస్ట్ మీకు మీ ఛానల్ వారికి అందరికి నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా కానీ చేస్తే హత్య రాజకీయాలు, లేదంటే యూటర్న్ రాజకీయాలు, లేదంటే క్రెడిట్ చోరీ, ఇప్పుడు ఎవరిదన్నా అభివృద్ధి చేస్తా ఉండంటే గండి కొట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మంగళవారం అంటే మొన్న మధ్య వాళ్ళ అధికార ప్రతినిధి ఒక అతను అన్నాడు, అధికారం లేకుండానే జగన్మోహన్ రెడ్డి గారు 20 సార్లు ప్రెస్ మీట్ పెట్టారంట. అంటే నెలకోసారి ప్రెస్ మీట్ పెట్టినట్టండి 18 నెలల ఈ కాలంలో. అంటే ఈయన ఇలంక ప్యాలెస్ లో నిద్రపోతున్నారా లేకపోతే ఇంకొక 5 సంవత్సరాలు ఎప్పుడవుతుందని ఎదురు చూస్తున్నారా అర్థం కావట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ప్రెస్ మీట్లు పెడతా ఉండంటే జోకర్ అయిపోతున్నారు. సో ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాలంటే రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఆయన సొంత ఎజెండా కోసం ఏర్పాటు చేసుకున్నది. ఇక్కడ సార్ మీరు ఒక విషయం పూర్తిగా గుర్తు చేసుకోవాలి సార్. అమరావతి రాజధాని, దేవతలు తిరిగిన రాజధాని, దానికి ఒక చారిత్రాత్మక చరిత్ర అనేది ఒకటి ఉంది. అమరావతి ఇవాళ రోజున అక్కడ చూసుకుంటా ఉండంటే కొన్ని శిలాపలకాలు గాని, కొన్ని పురాతన గుళ్ళు గాని చూసుకుంటా ఉండంటే మన చరిత్ర ఎంత గొప్పదని తెలుస్తూ ఉంటది. కానీ అట్లాంటి అమరావతిని మేము మద్దతు తెలుపుతున్నాం అని 2019 సమయంలో మాట్లాడి అసెంబ్లీ సాక్షిగా తాడేపల్లిలో ఇల్లు కట్టుకొని, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత, అక్కడ ఆయన సీఎం అవడానికి కూడా కారణం అక్కడ వేరే విధానం ఉంది సార్. అమరావతి రైతులకి 200 గజాలు మేము ఎగస్ట్రాగా ఇస్తాం మేము అధికారంలోకి వచ్చాక అని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆశలు చూపించి ఆకాశం వంక చూపించారు. వాళ్ళు కూడా నమ్మి సర్లే చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న దానికన్నా ఇక్కడ 200 గజాలు ఎగస్ట్రా వస్తుంది కదా అనే ఉద్దేశంతో మోసపోయి రైతులు ఆయనకు ఓటేసి గెలిపిస్తే ఆయన చేసింది ఏంటండి? రైతుల మీద దాళ్లు, శాంతియుతంగా వాళ్ళు పాదయాత్రలు చేస్తా ఉండంటే అక్రమంగా కేసులు పెట్టారు. ఆడవాళ్లను చూడకుండా కూడా పోలీసుల చేత కొట్టించిన రోజులు అవన్నీ మర్చిపోలేదు సార్. దానికి తోడు వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి అమరావతి రాజధాని అంటే అది వేసిన రాజధాని అని సంబోధించిన నీచులు ఎవరన్నా ఉన్నారంటే అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇవాళ రోజున మేము అమరావతికి మేము మద్దతు తెలుపుతామని ఏ ముఖం పెట్టుకొని మీడియా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు అంటే, ఇప్పుడు మీరు అసలు ఇట్లాంటివి చేస్తున్నారు కదా అని చెప్పేసి నేను ఇప్పుడు చేసిన వాక్యాలు ఏదన్నా డిబేట్లో కూర్చొని మేము మాట్లాడుతూ ఉండంటే, లేదు మీరు రైతులకు న్యాయం చేయలేకపోతున్నారు, మేము రైతుల పక్షాన పోరాటాలు చేసుకునే రోజులు ఎప్పుడూ అయిపోయినాయి సార్. కానీ ఇప్పుడు ఏదో ఉద్యమాలు అంటున్నారు. ఉద్యమాలకి ఉల్లిగడ్డలు అమ్ముకునేదానికి చాలా తేడాలు ఉన్నాయి సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదే అంటున్నా, ప్రతిసారి ప్రెస్ మీట్లు పెట్టినప్పుడల్లా జోకర్ అయిపోతున్నారు. అమరావతి అభివృద్ధి జరగట్లేదని వాళ్ళ మోచేతులు నీళ్లు తాగేవాళ్ళు ఇవాళ రోజున కొంతమంది మీడియా ముందుకు వచ్చి వాగుతున్నారు. అమరావతిలో పెట్టుబడులు వరదైతే మేము ఒకటే చెప్తున్నాం సార్, అమరావతి రాజధాని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు. అమరావతి నిర్మాణం కోసం ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఇవాళ రోజున కూటమి ప్రభుత్వం ఉంది. దానిలో భాగంగానే అభివృద్ధి బాట మేము చేపట్టాము. స్టార్టింగ్ నుంచి కూటమి ప్రభుత్వం రోడ్లు కానీ, పల్లెలు కానీ, త్రాగునీరు కానీ, పిల్లలకి ఉచిత విద్యా విధానం కానీ, ఏదైనా కానీ పెట్టుబడులు తీసుకురావడంలో కానీ ప్రభుత్వాన్ని పరిపాలన విధంగా చాలా వేగవంతంగా చాలా నడిపించుకుంటూ వెళ్తున్నాం. అంటే ఇట్లో ప్రధాన పాత్రధారులు ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి, లోకేష్ గారిని తీసుకోండి, పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి. అందుకనే వాళ్ళ రోజున ఇటువంటి నాయకత్వం ఉంది కాబట్టి దేశ వ్యాప్తంగా మన ఖ్యాతి అనేది ఇప్పుడు వినిపిస్తుంది. రానున్న 1-2 సంవత్సరాలు టైంలో నిరుద్యోగ యువత అనేది కూడా మనకి ఖచ్చితంగా అయితే వలసలు వెళ్ళకుండా మన రాష్ట్రానికే స్థిరమయ్యే పరిస్థితులు వస్తాయి సార్. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ రోజున అమరావతికి మేము మద్దతు తెలుపుతున్నామని సిగ్గు శరాలు లేకుండా వచ్చి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళదంతా ఏంటంటే యూటర్న్ రాజకీయాలు.
వాళ్ళదంతా పాలిటిక్స్ ఏంటంటే క్రెడిట్ చోరీ రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు చేస్తున్న కూడా ఇదే పంద, ఇదే విధంగా వాళ్ళ చర్యలు ఉన్నాయి. వాళ్ళ దుశ్చర్యలు, దురాఘాతాలు, భూదందాలు ఇవన్నీ చూసే ఆయనకి 11 కట్టబెట్టి వాళ్ళ రోజున ఆయన్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇవాళ నిలబెట్టారు. మరి చూసుకుంటే మరి ఇంతకు ముందు వాళ్ళ ప్రభుత్వ హయాంలో పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టారు, లోకేష్ గారిని పప్పు అన్నారు, చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. మేము సింగిల్ సింహాలు అని చెప్తున్నారు. అసలు కూటమి ఏర్పడడానికి కారణం ఈ వ్యక్తే కదా సార్. ఈయన దుశ్చర్యలు చూడలేక కదా ఆ రోజు మేము కూటమిగా కలిసింది. కానీ ఇవాళ రోజున మీరు సింగిల్ సింహాలు అంటారు. సింగిల్ సింహాలు ఎందుకు? ఇప్పుడు మగోడు అనేది ఏంటంటే అది మగతనం ఇంట్లో చూపించుకోవాలి. మేము మగోడు అని బయటకు వచ్చి మీసాలు మేలేసినంత మాత్రాన మగతనం కాదు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారి తీరు అట్లాగే ఉంది. అందుకనే పులివెందుల ప్రజలు ఈడ్చిదంతే మొన్న లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా పట్టుమని 1000 ఓట్లు రాల. అది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. అమరావతిలో ధర్నాలు చేసింది రైతుల దగ్గర నుంచి, కావాలని భూములు లాక్కున్నారు. రైతులు కాదు వాళ్ళు, పెయిడ్ ఆర్టిస్టులు అంటూ కూడా చేసిన కమెంట్స్. నిజంగా పెయిడ్ ఆర్టిస్టులు లేదంటే వాళ్ళు కూడా ఒకటి కాదు, ఆయన చేసిన దుశ్చర్యలు చాలా ఉన్నాయి. ఇవాళ రోజున వాళ్ళు ఒక మాట మాట్లాడుతున్నారు, అమరావతి భూముల కోసము 39 కోట్ల రూపాయలు ఓన్లీ ముళ్ళ కంపలు తీయడానికి రిలీజ్ చేశారు అని చెప్పేసి అని అంటున్నారు. సార్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, అమరావతి నిర్మాణం కోసం పూనుకొని ఆ టైంలో 29,000 ఎకరాలు స్వచ్ఛందంగా వచ్చి ముందుకు ఇచ్చినప్పుడు మంతనాలు జరుగుతున్న టైంలో ఎలక్షన్లు వచ్చినాయి. ఆ టైంలో ఎవరి భూమి ఎక్కడ ఉందనేది కూడా తెలియదు. ఆ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఏం చేసుకున్నాడు సార్? ఏం చేసుకున్నాడు? శిలాఫలకాల మీద ఆయన పేరు లేపించుకున్నాడు, పట్టా పుస్తకాల మీద ఆయన పేరేపించుకున్నాడు. ఇవాళ రోజున రైతులకు న్యాయం చేస్తానంటే ఏ విధంగా చేస్తాడు సార్? నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆ పట్టా పుస్తకాలు మార్చి రాజముద్ర వేయించి పట్టాదారు పాస్బుక్ మీద భూమి హక్కుదారుడు ఎవరైతే ఉన్నారో అతను ఫోటో వేపిస్తా ఉండంటే మళ్ళీ దాన్ని కూడా క్రెడిట్ చోరీ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంత భూమి అవసరం లేదంట కదండి. ఎక్కడండి? రైతుల దగ్గర నుంచి అంతంత భూమి లాక్కున్నారు, అసలు అవసరం లేదని. అభివృద్ధి సార్, అభివృద్ధి అనేది ఎదుటి వాడిని తలదన్నేటట్టుగా ఉండాలి. ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు అంత లీడర్షిప్, ఆయనకున్న విజనరీ మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే, ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాదు మొత్తం 164 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది మొత్తం సరౌండింగ్. దానికి ధీటుగా 168 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉండాలన్న ఉద్దేశం మీదే ఫస్ట్ 29,000 ఎకరాలు అన్నారు, తర్వాత 34,000 ఎకరాలు అన్నారు, తర్వాత 61,000 ఎకరాలు అన్నారు, ఇప్పుడు 1,00,000 ఎకరాలకు అయింది. అక్కడ ఇవాళ రైల్వే ట్రాక్, ఎయిర్పోర్ట్లు ఇట్లాంటి కడతానంటే కూడా ఎందుకండి, ఆల్రెడీ గన్నవరం ఉంది కదా, ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎందుకండి అంటున్నారు. అభివృద్ధి అనేది ఎదుటి వాళ్ళు తనదనేటట్టుగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించకపోతే వాళ్ళ రోజున శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిస్థితి ఎట్లాగుండేది? బేగంపేట ఎయిర్పోర్ట్ కి పరిమితం అయిపోయేది. బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఇవాళ రోజున ఫ్లైట్లు దిగే పరిస్థితి. మీరు ఇంకొక విషయం గుర్తు చేసుకుంటే, చెన్నై, బెంగళూరు లాంటి పెద్ద పెద్ద సిటీల్లోనే వాళ్ళ రోజున ఎయిర్పోర్ట్ మార్చాల్సిన పరిస్థితి. అక్కడ స్థలం సరిపోవట్లేదు. ఆయన ముందు ఆలోచనతో, చాలా ముందస్తు మంచి విధానాలతో యువతకు ఉద్యోగాలు రావాలని, అంతర్జాతీయ ఖ్యాతి పొందాలని, నగాక మొన్న చూసారుగా నిర్మలా సీతారామన్ గారు వచ్చారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనేది ఒక ఏరియాని ఓపెన్ చేశారు. అంటే ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే హైదరాబాద్ లో ఉంటుంది చూసారా మీరు, గచ్చిబౌలి దగ్గర. అట్లాంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రానున్న రోజుల్లో వాళ్ళని తలదన్నేది విధంగా అభివృద్ధి ఉంటది. అందుకనే అంటున్నా సార్, నేను ఇంతకు ముందు కూడా నేను మీతో చెప్పింది అదే, 1-2 సంవత్సరాలు అయితే మనం కొంచెం ఆలోచించాలి. ప్రతిసారి కూడా కూటమిలో ఉన్న నాయకులు 15 సంవత్సరాలు కలిసి నడుస్తాం అంటే కొత్తగా అంటలేస్తున్నారు. దాన్ని చాలా మంది కూడా విమర్శలు చేస్తున్నారు. ఉత్తన అంటలేదు. ఈ మాటలు ఎందుకు అంటున్నారంటే, వీళ్ళు గాడిని పడేసిన ఆంధ్రప్రదేశ్ ని, అంధకారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ని మళ్ళీ మరుగుపడిపోయిన పనుల్ని మళ్ళీ అభివృద్ధిలో తీసుకురావాలంటే ఒక 5 సంవత్సరాల కాలంలో అయితే పూర్తి కాని పని. అది డ్యామ్ షూర్. అది ఎవరైనా కానీ రాసి పెట్టుకోవాల్సిందే. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు జగన్ గారిని ఎలా చూడాలి అసలు? ఇప్పుడు క్రెడిట్ ఏమో తనది, ఏదైనా జరిగితేనేమో పక్కోళ్ళది అన్నట్టు మాట్లాడుతుంటే, జగన్మోహన్ రెడ్డి ఒక జోకర్. ఆ మాట నేను అనకూడదు.
ఆ మాట అంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కోపం వస్తుంది. ఎందుకంటే ఆయన విధానాలు ఏంటనేది ఆయన గ్రహించాలి. ఆయన గతంలో ఏం చేశాడనేది ఆయన ఆలోచించుకొని ప్రెస్ మీట్లకు రావాలి. ప్రజాక్షేత్రంలో ఉండాలి, ప్రజల మధ్యన ఉండాలి. అసెంబ్లీకి రాకుండా ఇవాళ రోజున ఏదో ప్రెస్ మీట్లు మంగళవారం ప్రెస్ మీట్లు పెట్టి ఎలంకా ప్యాలెస్ లో కూర్చొని నిద్రపోతే కాదండి. రేపొద్దున్న ఇప్పుడు 11 సీట్లే ఉన్నాయి. రేపొద్దున్న ఒక సింగిల్ డిజిట్ కూడా పరిమితం చేసి ఆయన్ని కూర్చోబెట్టే పరిస్థితి వస్తుంది. అందుకనే పార్టీ శ్రేణులకు కూడా, ఆ పార్టీలో ఉన్న నేతలకు కూడా ఇప్పుడు ఒక భయం పట్టుకుంది ఆయన విధానాల మీద. సో అవన్నీ బయటకు చెప్పుకోలేకపోతున్నారు, పక్క పార్టీలోకి రాలేకపోతున్నారు. అది సార్ విషయం. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.